నాకొక డౌట్. అసలు డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎందుకయ్యిద్ది? ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొత్తగా మన వీడియోని చూస్తున్నారా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అసలు డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎందుకయితుందండి? నేనైతే నా సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరిని అడిగితే ఆల్మోస్ట్ అందరూ ఒకటే ఆన్సర్ ఇచ్చారు. 80% వరకు బేబీ సూ కొడితే హెయిర్ ఫాల్ అయితది అని. అసలు ఎంతవరకు నిజం అది? బేబీ సూ కొడితే హెయిర్ ఫాల్ అవ్వడం ఏంటండి? నాకైతే ఏం అర్థం కాలేదు. ఒకవేళ మీకెవరికైనా తెలిస్తే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకొక రీజన్ ఏంటి అనుకుంటున్నానంటే నార్మల్‌గానే డెలివరీ తర్వాత మనం ప్రోటీన్, న్యూట్రియం, క్యాలరీస్ అన్నీ లాస్ అయిపోతాము. మన దగ్గరే ఓపిక ఉండదు. మనమే చాలా వీక్ అయిపోతాం. ఇంకా హెయిర్ ఎలా స్ట్రాంగ్‌గా ఉంటుంది? నేను ఆ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అయితుంది అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏది కరెక్టో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈ వీడియో విషయంకొస్తే గోంగూర రొయ్యలనమాట. ఇక్కడి వరకు రెసిపీ చూసారు కదా! ఇంక ఇక్కడి నుంచి నేను చెప్తాను చూసేయండి. ఇలాగ టేస్ట్‌కి సరిపడా కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇది మొన్న తీసుకున్నాను ఈ కళాయి. ఫస్ట్ రెసిపీ ఇందులోనే చేస్తున్నాను. ఈ రెసిపీయే ఫస్ట్ రెసిపీ. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి పొయ్యి మీద అయితే వదిలేసేయాలి. ఎందుకంటే కారం వాసన రాకుండా కొంచెం కారం ఫ్రై అయితదనమాట. ఇంక ఇలా నూనంతా పైకొచ్చేంత వరకు ఉంచి మూత తీసి నేనైతే బయట నుంచి తీసుకొచ్చిన గరం మసాలా యూజ్ చేస్తున్నాను. మీరెవరైనా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ మసాలాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్యూరీ చేసుకున్నాం కదా గోంగూరని, ఆ గోంగూరని ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం కలిపేసుకొని ఒక 5 ఆర్ 10 మినిట్స్ అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు మనం మూత పెట్టేసి వదిలేసేయాలనమాట. ఇలా కలిపేసుకొని నేను వదిలేసాను. అయిపోయింది కర్రీ. ఇంకా ఆయిల్ అంతా పైన తేలిపోయింది చూసారు కదా! ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఫ్లేవరు, టేస్ట్ రెండిట్లి కోసం కొత్తిమీర అయితే వేసుకోవాలి. మేము కొంచెం పెద్ద రొయ్యలు తీసుకున్నాము. అందుకని ఈ సైజ్ అన్నా కనిపిస్తున్నాయి. అదే వీటికంటే ఇంకా చిన్న రొయ్యలు తీసుకుంటే అసలు కనిపించట్లేదు. ఇంకా ఇప్పుడంటే రొయ్యల సీజన్ కాదు కాబట్టి దొరికిన రొయ్యలతో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.